2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వర్క్ ప్లేస్‌లో గనక మనం చూస్తే జనరల్‌గా ఏదైనా సరే కార్పొరేట్ ఆఫీస్ అయినా, జనరల్ ఆఫీస్ అయినా సరే అథారిటేటివ్ ఉన్నటువంటి పర్సన్ నేను నీకు జనరల్‌గా ప్రమోషన్ ఇప్పిస్తాను, లేదంటే ప్రమోషన్ ఇస్తాను. నువ్వు నేను అడిగింది గనక చేస్తే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఎవరైనా సరే అంటే పలానా వాడు నన్ను అడిగాడు కానీ నేను ఇవ్వలేదు కాబట్టే నన్ను డీగ్రేడ్ చేసి కొంచెం ఆ స్థాయికి రాకుండా, ఆ ప్రమోషన్ లేకుండా చేశారు అని చెప్పేసి చెప్పుకోవాలనుకుంటారు. కానీ ప్రూవ్ చేయలేరు. దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. కొన్ని హైడ్ అండ్ సిక్ డ్రామాస్ నడుస్తూ ఉంటాయండి. ఎలానంటే బయట బాస్ కనిపించేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్‌గా. దీనివల్ల ఏంటంటే నేను నీకు ప్రమోషన్ ఇస్తాను, నువ్వు ఇచ్చేస్తా అని చెప్పేసి మాట్లాడతారు. బట్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే అది మనం ఒప్పుకోలేదు కదా అని చెప్పి వాళ్ళని ఎక్కడో అదో పాతాలను తొక్కిస్తూ ఉంటారు. వీళ్ళేమో అది ప్రూవ్ చేయలేరు. ఆ పరిస్థితిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా మనకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ఇది చాలామంది ఉమెన్స్ పడుతున్నటువంటి కామన్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు నేను. చాలామంది క్లయింట్స్ మా దగ్గరకు వస్తుంటారు ఈ ఇష్యూస్ మీద. ఇంట్లో ఎవరికి చెప్పుకోలేరు, పేరెంట్స్కి చెప్పుకోలేరు, పెళ్ళి అయితే హస్బెండ్ని చెప్పుకోలేరు, బ్రదర్స్ని చెప్పుకోలేరు. అలా అని చెప్పి వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి జాబ్ను మానేద్దామా అంటే అక్కడ ఇల్లు గడవలేని పరిస్థితి. ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు సంపాదిస్తే కానీ హౌస్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ సందర్భంలో ఎవరైతే ఈ వర్క్ ప్లేస్లో మీరు చెప్పినట్టు ఆ సుపీరియర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా అడిగేస్తారు. వాళ్ళు అథారిటీగా అడుగుతారు. వాళ్ళు మీకు ప్రమోషన్ కావాలంటే మేము అడిగినట్టు మా ఆఫర్ మీరు పలానా టైంకి రండి, మేము అడిగింది తీర్చండి, డెఫినెట్గా నేను మీకు ప్రమోట్ చేస్తాను అని చెప్పి డైరెక్ట్గా కూడా ఆఫర్లు అడుగుతుంటారు. రిజెక్ట్ చేయలేరు, వీళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. వెళ్ళాలో తెలియదు, వెళ్ళకూడదో తెలియదు. ఈ సందిగ్ధావస్థలు తెలియని ఒక మెంటల్ హెరాస్మెంట్ గురైపోతుంటారు. ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. వాడు ఏం చేస్తే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక మెల్లమెల్లగా అక్కడ టచ్ చేయడం, ఇక్కడ టచ్ చేయడం, ఆ అమ్మాయిని అనేక రకాలుగా టార్చర్ చేస్తూ ఉంటాడు. మిడ్ నైట్ ఫోన్స్ కానీ, మెయిల్స్ కానీ, వాట్సాప్ చాట్స్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ అమ్మాయి అనేక రకాలుగా మానసికంగా నలిగిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి పడే బాధలు చెప్పుకోలేదు. ఈ అమ్మాయి చాలామంది క్లయింట్స్ మాతో కూడా ఈ విషయం మాట్లాడుతుంటారు. సో వీళ్ళందరికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి నాగరాజ్ గారు. నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇలాంటి మహిళా సోదరిమణులు ఎవరైనా ఇలాంటి అగాయిత్యాలు కానీ ఇబ్బందులు గురవుతుంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి, ఎలా ప్రూవ్ చేయాలి అనే వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా గుర్తించాలి, ఎవరైతే ఆఫర్ అడుగుతున్నాడో దీన్ని క్విడ్ ప్రోకో అంటారు. దీని యాక్చువల్గా నేను మీకు కావాల్సింది నేను మీకు చేస్తాను, మీరు నాకు కావాల్సింది చేయండి. దిస్ కాల్డ్ క్విడ్ ప్రోకో. నేను మీకు ఇది ఇస్తాను, నాకు తద్వారా నాకు బెనిఫిట్ చేయండి, డెఫినెట్గా నేను చేస్తాను. మళ్ళీ మనీ రూపంలో ఉండదు. ఆమెను డెఫినెట్గా కోరుకుంటాడు ఆయన. దాని తర్వాత రకరకాల లీగల్ కాన్సిక్వెన్స్ వస్తుంది, వేరే విషయం. కానీ చాలామంది ఎప్పుడైతే ఈ ఆఫర్ అడుగుతారో ఇబ్బందులు గురవుతారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇలా మీకు గురైన క్షణం నుంచి కూడా మీ మొబైల్స్ వాట్సాప్ చాట్స్, మీ మెయిల్స్, అదేవిధంగా మీకు వస్తున్న టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ కూడా ఏ ఫోన్కి అయితే వస్తున్నాయో ఆ ఒరిజినల్ ఫోన్ డివైస్ని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక వర్డ్ వాడాను, ఒరిజినల్ ఫోన్ డివైస్ అన్న వర్డ్. అంటే మీరు అది కాపీ చేసి మేము సాఫ్ట్వేర్లో ఉండే మాకు అన్ని టెక్నాలజీ తెలుసు అని చెప్పి మీరు వేరే డివైస్లోకి ట్రాన్స్ఫర్ చేసినా, లేదా వేరే పెన్ డ్రైవ్లు ఇతరత్ర దానిలోకి మార్చి అక్కడ సేవ్ చేశాను కదండి అది మా ఒరిజినల్ ఉంటే అది కుదరదు. ఒరిజినల్ ఫోన్ని యాస్టీస్గా సేవ్ చేసుకోవడం ఫస్ట్ పార్ట్. నెంబర్ 2, మీ చుట్టుపక్కల కలీగ్స్ ఎవరైనా ఉంటే, అంటే మీ బెంచ్ దగ్గర కానీ మీ టేబుల్ పక్కన ఎవరైనా సైడ్ బై సైడ్ చూసే వాళ్ళు ఉంటే ఏ టైంకి మాట్లాడుతున్నారు, ఎన్ని గంటలకు మాట్లాడారు, ఆ టైంలో మీకు లెఫ్ట్లో, మీకు రైట్లో, మీకు ఎదురుగుండా, మీ బ్యాక్ సైడ్ ఆ టైంలో స్టాఫ్, మీ కన్సూప్ మేరలో స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళ నేమ్స్ని గుర్తించే ప్రయత్నం చేయండి. రేపు మీరు లీగల్గా ఈ యొక్క ఎవిడెన్స్ కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అతను తన ఛాంబర్కి పిలుచుకుని మాట్లాడేటప్పుడు కూడా ఏ టైంలో పిలుస్తున్నాడో, ఎందుకు పిలుస్తున్నాడో, నిజంగా పని మీద పిలుస్తున్నాడా, పని లేకుండా పిలుస్తున్నాడా, ఆ టైమింగ్స్ కూడా మీరు ఒక లిస్ట్ అవుట్ రాయండి. ప్రతిరోజు జరిగే తంతుని మీరు పోస్ట్ పోన్ చేస్తుంటారు, ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు చాలా తెలివైన వాళ్ళు ఈ మధ్య అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ ఫోన్ అక్కడ పెట్టేసి రమ్మంటారు. చాలామంది కూడా తన ఛాంబర్లో పిలుచుకునేటప్పుడు ఏం చేస్తుంటే మొబైల్ ఫోన్ అక్కడ పెట్టేసి రమ్మంటారు, తన డెస్క్ మీద పెట్టేసి రమ్మని చెప్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా వీలైనంత వరకు మీ మొబైల్ ఫోన్ని క్యారీ చేయండి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు రకరకాల యాప్స్ ఉన్నాయి, వాటి ద్వారా హైడ్ స్టోరేజ్లో పెట్టి వాటి ద్వారా ఆ డిస్కషన్ని, ఆ వాయిస్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది నెంబర్ 1. ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసే పనిలో ఉండండి.
నెంబర్ 2, ఎప్పుడైతే మీరు ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేశారో పార్ట్ 2లోకి వెళ్దాం మనం. ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళ మీద ఎటువంటి సెక్షన్స్ ఉంటాయి, దీన్ని పోష్ అంటారు, POSH యాక్ట్ అంటారు. 2013లో మనకి ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే వర్క్ ప్లేస్లో ఉమెన్స్ ప్రివెన్షన్ అదేవిధంగా ప్రొటెక్షన్ కోసం చెప్పి మనకు ఉమెన్ వెల్ఫేర్ మీద ఒక యాక్ట్ని తీసుకొచ్చాం, దాన్ని పోష్ యాక్ట్ అంటారు. ఆ పోష్ యాక్ట్లో ఇది చాలా సీరియస్ మ్యాటర్గా తీసుకుంటారు. దాన్ని ముఖ్యంగా సెక్సువల్ హెరాస్మెంట్ అన్నది చాలా సీరియస్ మ్యాటర్గా తీసుకుంటారు. ఎవరైనా ఉమెన్ కంప్లైంట్ చేస్తే కూడా చాలా సీరియస్ మ్యాటర్గా ఉంటుంది. సో పోష్ యాక్ట్ గురించి మీరు త్వరగా స్టడీ చేసే ప్రయత్నం చేయండి. నెంబర్ 3, ICC అంటారు, ఇంటర్నల్ కోర్ కమిటీ అని. ప్రతి ఆఫీసులో కూడా ఇంటర్నల్ కోర్ కమిటీ అనేది ఏర్పాటు చేయాల్సిందే. మీ ఆఫీసులో కానీ ఇంటర్నల్ కోర్ కమిటీ లేకపోతే తక్షణమే మీరు దగ్గరలో ఉన్నటువంటి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి మీ హెచ్ఆర్కి. ఆ కోర్ కమిటీలో 5 మెంబర్స్ ఉంటారు. డిసిప్లినరీ కమిటీ అంటారు, లేకపోతే దాన్ని ICC కమిటీ అంటే. ICC అంటే ఇంటర్నల్ కోర్ కమిటీ అని ప్రతి ఆఫీసులో కూడా ఉంటుంది. ఈ ఇంటర్నల్ కోర్ కమిటీకి మీరు డ్రాఫ్ట్ చేస్తూ మీరు ధైర్యంగా ఏమీ భయపడకుండా, అతను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, అతను ఎంత పెద్ద ఏ స్టేజ్లో ఉన్నవాడైనా పర్వాలేదు, అతని ర్యాంక్ ఏదైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేజ్, ఇమ్మీడియట్గా దాన్ని హెచ్ఆర్ దృష్టిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సార్ హెచ్ఆర్ కూడా వాళ్ళతో కలిసిపోయారు సార్, వీళ్ళందరూ ఒక టీమ్గా మునిగిపోయారు, వీళ్ళందరూ మునిగిపోయారంటే డెఫినెట్గా ఆ సంస్థకు ఒక చైర్మన్ గారు ఉంటారు. ఎక్కడో కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడైనా ఉంటుంది, ఇండియాలో ఏదో ప్లేస్లో కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది. కార్పొరేట్ ఆఫీస్లో చైర్మన్ గారు ఉంటారు. డైరెక్ట్గా కార్పొరేట్ ఆఫీస్కు ఉన్నటువంటి మెయిల్ తీసుకొని మెయిల్ కార్పొరేట్ ఆఫీస్ చైర్మన్ గారికి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి అధైర్యం కూడా భయపడాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ అ రైట్. ఆ కంపెనీలో మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఆ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి మీ మీద ఇటువంటి సెక్సువల్ అబ్యూజ్ చేస్తున్నప్పుడు, హెరాస్మెంట్ చేస్తున్నప్పుడు, ప్రమోషన్ కోసం అని చెప్పి ఆఫర్ అడుగుతున్నప్పుడు డైరెక్ట్గా చైర్మన్ గారికి ఏదైతే మీరు ICC కమిటీ ముందు పెట్టాలనుకుంటున్నటువంటి డ్రాఫ్టింగ్ ఆ లెటర్ ఏదైతే ఉందో డైరెక్ట్గా లెటర్ని మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ని తీసుకొని డైరెక్ట్గా కాంటాక్ట్లో చేయండి చైర్మన్ గారి దృష్టిలో. చైర్మన్ గారి దగ్గర నుంచి మీకు ఆన్సర్ వచ్చిందా, ఆన్సర్ రాలేదా పక్కన పెట్టేసండి. థర్డ్ స్టెప్ ఇమ్మీడియట్గా ఒక అడ్వకేట్ని సంప్రదించండి. అడ్వకేట్ అక్కడ నుంచి కూడా ఇక లీగల్ స్టెప్స్ ఎలా తీసుకోవాలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం స్టెప్ బై స్టెప్ అతను ఇమీడియట్గా సెక్షన్ 354, 506, 503 ఈ సెక్షన్స్ ప్రకారం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా ఒక అమ్మాయి ముఖ్యంగా వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్కి, సెక్సువల్ అబ్యూస్ గురవుతుంటే ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కన్సల్ట్ చేసిన అడ్వకేట్ కూడా చాలా చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ వివరాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. ఇమీడియట్గా ఒక ఎంక్వైరీ తీసుకొని ఆ పర్సన్ని పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వారి మీద FIR నమోదవుతుంది. లీగల్ ప్రొసీడింగ్స్ ఆటోమేటిక్గా లీగల్ కాన్సిక్వెన్స్ అన్నీ కూడా రెడీగా అవుతుంది. దీని మీద మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏమవుతుందో జరిగిపోతుంది, అయ్యో ప్రాబ్లం అవుతుందో, ఏదో జరిగిపోతుంది, ఏమీ జరగదండి. మీరు అడుగు తీసి అడుగు బయటికి వేస్తే మీరొక్కరే కాదు, మీతో పాటు సఫర్ అవుతున్న కొన్ని వేలాది మంది, అనేక వందలాది మంది కూడా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం. ఒక అడుగు ఎన్నో విషయాలకు నాందిగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. నాగరాజ్ గారు, చిన్న డౌట్ సార్, చైర్మన్ కూడా అదే పొజిషన్లో ఉంటే 99% చైర్మన్స్ ఆ స్టేజ్లో ఉండరండి. తనకి వ్యక్తుల కన్నా తన వ్యవస్థ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారు. చైర్మన్ గారు, CEOలు ఆ స్థాయిలో ఉంటారనుకుంటారు. ఏ CEO కానీ ఏ సంస్థ చైర్మన్ కూడా తన సంస్థ యొక్క వృద్ధిని ఆలోచిస్తారు కానీ ఒక వ్యక్తి కోసం సంస్థ పని చెయ్యదు. ఇది మీ మైండ్లో గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది. అది చిన్న సంస్థ, పెద్ద సంస్థ, చైర్మన్ ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే తన సంస్థ ఇంపార్టెంట్. కొన్ని వందలాది మందితో ముడిపడిన సంస్థ ఒక వ్యక్తి కోసం ప్రొడక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యడు. పిలిచి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారేమో తప్పించి ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిని వెనకేసుకొస్తున్నారంటే అటువంటి సంస్థ నాకు తెలిసి 99.99 ఉండే అవకాశం కూడా తక్కువ. అవకాశం ఉంటే ఆయన మీద కూడా మనం లీగల్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. నాగరాజ్ గారు, అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని డెఫినెట్గా. నాగరాజ్ గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అలగారు రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.